హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆర్మ్ లూజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి మామూలుగా అయితే మనకి అతుకులు పడతాయి. అయితే పెద్ద బార్డర్ వచ్చినప్పుడు మనకి సరిపోదండి బార్డర్ అనేది. అంటే మనకి విడ్త్ కూడా సరిపోదనమాట. అతుకులు ఎక్కువ పడతాయి. అలా పడకుండా తక్కువగా ఒకటే ఒక అతుకుతోటి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం సైడ్కి జాయింట్లు పడతాయి కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే చీర పన్నా వేరు, అదేవిధంగా లైనింగ్ పన్నా వేరు ఉంటుంది. లైనింగ్ పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఖచ్చితంగా జాయింట్లు పడతాయి. కానీ మనకి బార్డర్ అనేది రెండు వైపులా ఒరిజినల్ క్లాత్కి మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్, అవి రెండు వైపులా సేమ్ ఉన్నాయనుకోండి, చిన్న బార్డర్లు అనేవి అటు ఇటు కూడా సేమ్ ఉంటే అతుకులే పడవు. కానీ ఒక్క సైడు బార్డర్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా అతుకులు పడతాయి. అయితే చాలా చిన్న చిన్న అతుకులు ఎక్కువ వేసుకున్నా కన్నా ఒకటే నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా అతుకు వేసుకోవచ్చు. అదేంటో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను జాయిన్ చేసేస్తున్నాను. ఇలాగా మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలా వేసుకుంటేనే పీలుకుపోకుండా ఉంటుంది. ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఈక్వల్గా ఉండేటట్టు. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా ఇలాగ పైన ఈక్వల్గా ఉండాలి. ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఉండకుండా చూసుకోండి. మళ్ళీ చంగడౌన్ అనేది ఎక్కువైపోతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేసుకోవాలండి. మనకి వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ని నేను నెక్కి, స్క్వేర్ నెక్కి బార్డర్ లాగా వేస్తాను. పెద్ద దాన్ని మాత్రం ఇలా హ్యాండ్ కింద వాడాను. కానీ సైడ్కి మాత్రం సరిపోదు కదా మనకి అలాగా ఆర్మ్ లూజ్ ఎక్కువ వచ్చినప్పుడు. సో నేను ఎలాగ అడ్జస్ట్ చేసి కుడతానో చూడండి. అతుకులు అనేవి ఎక్కువ రాకుండా అనమాట. చిన్న చిన్న అతుకులు పడేవి, కానీ ఈసారి పెద్ద అతుకుతోనే అయిపోతుంది. ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను, ఇంకొకసారి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళమండి. టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఇది సీదా అనేది మన వైపు పెట్టేసుకుందాము. మన వైపు పెట్టేసుకుని కింద మనకి అతుకులు అనేవి ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. అంటే ఒకే వైపుకు కాకుండా, నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. నాకు హ్యాండ్ ఎంత ఉందో బోర్డర్ కూడా అంతే వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకసారి తక్కువ వస్తుంది బోర్డర్ అనేది, అప్పుడు చూసుకోవాలన్నమాట. సమానంగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలాగ తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి. లైనింగ్ మీద పడేటట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని దీని మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగ చేతితోటి నీట్గా అద్దుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి, గోరుతో గీకేసేయండి, నీట్గా వస్తుంది. ఐరన్ చేసుకున్న పర్లేదు, కానీ ఐరన్ అవసరం లేదు. ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేద్దాము. చేతితోటి నీట్గా అద్దుకుంటూ, నేను కట్ చేసేటప్పుడే పైకి కొంచెం ఎక్కువే పెట్టి కట్ చేశానండి. హ్యాండ్కి తగ్గట్టు కట్ చేయలేదు. ఒక 3 ఇంచెస్ హైటే ఉంచేసి కట్ చేశాను. దానివల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అతుకులు వచ్చినప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ రావాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగా మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న క్లాత్లు ఉన్నాయి కదా, ఇవి జాయిన్ చేసుకోవాలి. ఇవి కింద దాకా రావడానికి నేను హ్యాండ్ హైట్ కన్నా ఎక్కువ కట్ చేసుకున్నాను. మళ్ళీ కింద దాకా రాదు కదా, అందుకని హ్యాండ్ ఎంత హైట్ ఉందో అంతకన్నా పైకి ఎక్కువ కట్ చేశాను అనమాట.
ఇలాగా ఫోల్డింగ్ చేసేయండి లోపలికి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి ఫోల్డ్ చేసి. ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా చూసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి, లేకపోతే ప్లస్ గుర్తు రాదు. ఇలాగా చూసారు ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. అదే మనం పైకి హ్యాండ్ కన్నా ఎక్కువ కట్ చేయకపోతే 2 అతుకులు పడతాయండి. అలా 2 అతుకులు పడకుండా నీట్గా వచ్చేటట్టు ఈ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసుకోండి. అంతే అయిపోయింది. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. చాలా నీట్గా వస్తుందండి. నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు కుడితే. రెండో హ్యాండ్ కూడా చూపించేస్తాను ఫటాఫట్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగా పెట్టేసుకుని జాయింట్లు అనేవి పైకి కనిపెట్టేట్టు పెట్టుకోండి. తిప్పిన తర్వాత మనకి నీట్గా ఫినిషింగ్ వచ్చేది బయటకు వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి. ఇలాగా మొత్తం కూడా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. కార్నర్కి వేసుకోవాలి. ఇలా కార్నర్కి మొత్తం కూడా ఇలాగ నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయటమే. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని చూడండి. నాకు హ్యాండ్ పైన షోల్డర్ దగ్గర చూసారా కొంచెం ఎక్కువే పెట్టాను. ఎక్కువ పెట్టే కట్ చేశాను ఒరిజినల్ క్లాత్, ఎందుకంటే సైడ్కి నాకు కావాలి కాబట్టి. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. పెద్ద జాయింట్ వస్తుంది, చిన్న చిన్నవి కాకుండా. మీరు అలా కట్ చేయలేదనుకోండి చిన్న చిన్నవి జాయింట్లు వస్తాయి, అస్సలు బాగోదు. ఇలాగ స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కింద చిన్న ఫోల్డింగ్ ఇలా చేసేసుకోండి లోపలికి. ఎగస్ట్రా పెట్టే క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఇలా ఫోల్డింగ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బోర్డర్ని తిప్పాం కాబట్టి ఇక్కడ పోగులను బయటకు వస్తాయి మళ్ళీ వీటికి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇలా తిప్పేసుకుని ఇక్కడ కూడా స్టిచ్ వేసేయండి. క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది, అంటే లోపల ఉన్న ఫోల్డింగ్ క్లాత్ అనేది. సో రెండోది కూడా సేమ్ అంతే. ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా కింద హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. మళ్ళీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. అంతే ఫ్రెండ్స్, చూసారా? నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక ఒకసారి జాయింట్లు వేసి చూడండి, అసలు అతుకుల దగ్గర విసుగు అనేది రాదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.